मध्यबोधकमलाकरमम्बजाढ्यस्तम्बेरमं मम मनो विपिने भ्रमन्तं कुण्ठीकुरुष्व तरसा कुटिलाग्रसीम्ना कामाक्षि तावककटाक्षमहाङ्कुशेन। ఈ శ్లోకం మూకకవి గారు రాసినటువంటి మూక పంచశతిలోని కటాక్ష శతకం నుంచి తీయబడింది. ఇక్కడ కవిగారు ఏమంటున్నారంటే, అంబా కామాక్షి, నువ్వేం చేస్తావంటే నాకు ఒక సహాయం చేయమ్మా. నా మనస్సు అనేది ఎటువంటిదట, జాడ్య స్తంభేరము, అవివేకము అనేటువంటి మత్తేనుగు లాంటిది, మదంతో ఉంది. అదేం చేస్తుందంటే బోధ కమలాకరం, నాలో కొంచెం నుంచి ఉన్నాయి జ్ఞానం అనేటువంటి కమలాకరం అంటే సరస్సు. ఆ సరస్సుని ఉన్మత్య ఇలా అలా కలతలు పెట్టేసి కలిగించేసి బురదలు చేసేసి విపినే భ్రమంతం సంసార అటవిలో తిరుగుతూ ఉంటుందమ్మా. అట్టిదాన్ని నువ్వేం చేస్తావంటే నీ కరుణా కటాక్షాలు ఉన్నాయి కదమ్మా, అది తీక్షణంగా ఏం చేస్తుంటే అంకుశంలా ఉంది. ఆ అంకుశంతో నా మనస్సు అనే ఆ మత్తేనుగుని అవివేకాన్ని ఎలాగైనా నీ వశపరుచుకొని నాకు కొంచెం జ్ఞాన మార్గాన్ని చూపించుతా తల్లి అని వేడుకుంటున్నారన్నమాట ఈ శ్లోకంలో.